హలో ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు అలానే నా సబ్స్క్రైబర్లకు అందరికీ వందనాలు. అలానే కనుమ పండగ శుభాకాంక్షలు. ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది వచ్చి మేకపోతు తలకాయ కర్రీ లైట్గా చేసాము పండగకి స్పెషల్గా. దుమ్ము లేసిపోయింది టేస్ట్ అయితే. ఏంది వీడియో విషయం అయితే పూర్తిగా చూడండి. 2 కేజీల 100 గ్రాములు ఉండింది తలకాయ అయితే, మేకపోతు తలకాయ. ఇంకా పొయ్యి మీద అయితే ఉడకబెట్టి ఫస్ట్ దబర్లో వేసి ఉడకబెట్టాము. ఈ పొయ్యి సెగతో ఆ ఉడికి ఆ మటను ఆ తలకాయ కూర అయితే ఏదైతే ఉందో అసలు ఆ ఉడుకుతూ ఉంటేనే టేస్టు ఆ వాసన అద్భుతం. ఇంకా బాగా ఉడికిపోయినాకైతే దించేసి ఒక పక్క బాండల్లో పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం పేస్టు అన్నీ వేసేసి రోస్ట్ చేసేయడమే. కొద్దిగా ఉప్పు, పసుపులు అన్నీ కూడా వేసుకొని ఫస్టే అన్ని పొడులు కూడా వేసుకొని నీట్గా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఏం నాగరాజన్న పండగ కళ్ళంతా నాగరాజన్లోనే ఉన్నది. అందరం పండగ కాబట్టి బాగానే రెడీ అయ్యి వచ్చున్నాము. ఇదొక చిన్న హ్యాపీ మూమెంటు మాకు ప్రతి వారం. అలానే ఈ పండగల్లో కూడా చేద్దాం వంట అని చేయడం జరిగింది పండగ స్పెషల్గా. ఇంట్లో అయితే అన్నీ మామూలు అందరూ తినగలే ఐటమ్స్. తలకాయ అనేది స్పెషల్ కాబట్టి మా వరకే ఒక 2 కేజీలు ఒక 6 మంది అయితే హ్యాపీగా పార్టీలాగా చేసుకొని సంతోషంగా అయితే తినేసాము. భలే వచ్చింది టేస్ట్ కూడా. ఎంత బాగంటే మాటల్లో చెప్పలేము ఆ టేస్ట్, వర్ణనాతీతం కూడా. అంత బాగా వచ్చింది. తలకాయ కూర ఎవరెవరికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు. ఒక 230 గంటలు ఇంకా టార్గెట్ ఉంది మనకు గూగుల్ పిన్ రావడానికి. ఇదే హద్దు అనేది దాటేస్తే నాకు చాలా బూస్టప్తో ముందుకు వెళ్తాను. ఇప్పటి వరకు చాలా చూస్తున్నారు, చాలా బాగా వీడియోస్ కూడా పెద్ద వీడియోలు అయితే బాగుపోతున్నాయి. రోజు ఒక వీడియో అయితే మనం అప్లోడ్ చేస్తున్నాం. ఎంత పెద్ద ఛానల్లో కూడా రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయటం లేదు, ఏ ఫుడ్ ఛానల్లో కూడా. పోతే వీడియో విషయానికి వస్తే టమాటాలు, ఆనియన్స్ అన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోయాక అలానే మటన్ మసాలా అన్నీ కూడా వేసేసి మిరప్పొడి, ధనియాల పొడి కూడా వేసేసి ఫస్టే అన్ని పొడులు వేసేసినాక మళ్ళా ఉడకబెట్టుకున్న తలకాయ కూర ఏదైతే ఉందో వేస్తామో అప్పుడు ఇదంతా ముక్కకి బాగా అద్భుతంగా పడుతుంది. అసలు ఇంకా మాటల్లో అయితే ఆ టేస్ట్ని అయితే వర్ణించలేము, అంత బాగుంటుంది. ఈ వీడియోలో ఈ వంటకి కష్టం మొత్తం రామన్నదే. సపోర్ట్గా నాగరాజ్ అన్న ఉన్నాడు. కర్త కర్మ క్రియ మొత్తం కూడా రామన్నే. ఈ తలకాయ కూరలో భలే వచ్చిందబ్బా వంట కూడా. ఒక పక్క పొయ్యి మీద అది ఉడకబెట్టుకుంటామని యువతల స్టవ్ మీద మనకి చిన్న స్టవ్ ఉంది కదా గ్యాసు, దాని మీద స్పీడ్గా వంట అవ్వడానికి. ఇంకా మళ్ళీ ఇంటికాడ తినకపోతే ఫ్యామిలీ కుమ్ముతారు వేసుకొని మమ్మల్ని పండగల్లో. అందుకని తొందరగా ఒక్క లైట్ గ్రేవీతో, ఎందుకంటే అదే బాగుంటుంది. ఆ లైట్ గ్రేవీతో చెమ్మగా ఉండే ఆ మసాలాతో అసలు ఒక్కొక్క తలకాయ ముక్క టద్దుకొని తింటుంటే ఇంకా అది స్వర్గలోకాలే. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. అసలు బ్యాచిలర్స్ వంటలు చేస్తే ఎంత బాగుంటాయంటే ఇదే నిదర్శనము. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, అస్సలు భలే వచ్చింది టేస్ట్ అయితే. ఆ ముక్క అసలు వదలలేకపోయినాము. ఇంకా అయితే క్లైమాక్స్కి వచ్చింది వంట. తర్వాత వచ్చి కొత్తిమీర లాస్ట్లో వచ్చి కొద్దిగా వేసేసి ఒక 10-15 నిమిషాలు అయితే పెట్టేసేయడమే. ఒక్కరో కారం తక్కువ అనే కొందుకి రామన్న కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాడు. ఉనింది ఇంకెందుకు వేస్ట్గానే యాడ్ చేసేసి, ఇక ధనియాల పొడి వేస్తే ఒకరోజు చిక్కబడుతుంది, ఆ గ్రేవీ కూడా కొద్దిగా చిక్కబడుతుంది. అందుకని ధనియాల పొడి అటువంటి సమయంలో మళ్ళా కూడా వాడతాము. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. తలకాయ కూరకి ఒక ఫ్యాన్ బేసే ఉంది. ఎవరైనా కూడా ఒక డ్రైగా ఫ్రైగా ఏదన్నా చిన్న పార్టీలాగా తినాలంటే ఖచ్చితంగా తలకాయ కూరే మెయిన్ ఆశపడతారు. మా బ్యాచ్ అందరికి కూడా తలకాయ కూర అంటే ఇష్టం. ఇది వరకు పొట్టేలు తలకాయ ఒకసారి పెట్టున్నాను, ఇది వచ్చి మేకపోతు తలకాయ. అస్సలు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా తలకాయ కూర అమోఘంగా ఉంటుంది. వీడియో ఫాలో అయ్యి అదేవిధంగా ఇంట్లో కూడా చేయించుకోండి, చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. మరి గ్యాస్ మీద అయితే 2 స్టవ్లు ఉంటాయి కాబట్టి ఒక పక్క ఉడకబెడతానే ఒక పక్క మసాలా పుల్లు వాడించుకుంటూ ఉంటానే. పైగా ఇంటికాడ కుక్కర్ ఉంటుంది కదా, అందరికీ పోయే అవకాశం ఉండదు కాబట్టి హ్యాపీగా అయితే బాగా చేసుకోవచ్చు. బాగా క్లైమాక్స్కి వచ్చేసింది వంట. అందరం ఎదురు చూస్తున్నాము తినడానికి. చాలా బాగా వచ్చింది వంట. కొన్ని పల్లెలు అయితే దుమ్ములేస్తున్నారు. పందెం కోళ్ళు, గిన్నె కోళ్ళు పండగ సంబరాలు అయితే బాగా జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా, మందు బాబులకి ఒక్కొక్క విధంగా, బెట్టింగ్ రాయిళ్ళకి కోడి పందాలు,
లేడీస్ అయితే గొబ్బెమ్మలు దుమ్ము లేపుతారు, చుట్టుపక్కల అంతా బిజీగా ఉన్నారు పండగల్లో. మేము మా బ్యాచ్తో హ్యాపీగా వీడియో తీసుకొని ఇంకా మేము వడ్డించుకొని తినేసేయడమే. అద్భుతంగా వచ్చింది. అందరికీ మళ్ళీ ఒకసారి కనుమ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీగా పండుగలు జరుపుకొని సంతోషంగా మీ గమ్యస్థానాలు చేరండి. సొంతూరులకు వచ్చిన మొత్తం సిటీ నుంచి, టౌన్ నుంచి వచ్చిన, సొంతూరుకు వచ్చిన ప్రతి ప్రజలందరూ కూడా హ్యాపీగా క్షేమంగా చేరండి. సంతోషంగా ఈ సంక్రాంతి నుంచి మళ్ళా సంక్రాంతి వరకు మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. టేస్ట్ అయితే చూడండి, అసలు మాటల్లో చెప్పలేము. చూస్తుంటేనే తలకాయ కూర అంత టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఇంకొక ముక్క తింటే అబ్బా దుమ్ము లేసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. బాయ్.